హాయ్ అండి. నమస్తే అండి. వీజీ నాగర్ ఇండస్ట్రీస్. మన వీజీ నాగర్ ఇండస్ట్రీస్‌లో రింగ్ మోడల్ చాప్ కట్టర్‌కి బ్లేడ్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. ప్రతి బ్లేడ్‌కి బ్లేడ్ యాంగిలర్‌కి 2 బోల్ట్స్ ఉంటాయండి. పెద్దయి 2. ఆ 2 కొంచెం లూజ్ చేసుకొని యాంగిలర్‌తో పాటు మనము కొంచెం వెనక్కు, ముందుకి జరుపుకుంటే సరిపోతుంది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అనేది ఇలా జరుపుకోవాలి. బ్లేడ్ బోల్ట్ కొంచెం లూజ్ చేసుకొని కొంచెం జరుపుకున్న తర్వాత లైట్‌గా టైట్ చేసుకొని ఒకసారి మనకు మౌత్ పీస్‌కి బ్లేడ్‌కి జస్ట్ ఒక 1 రూపీ కాయిన్ మందం గాని 1 mm డిస్టెన్స్ గాని వచ్చేలా మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మౌత్ పీస్‌కి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకే గ్యాప్ ఉండేలా మనం అరేంజ్ చేసుకొని తర్వాత ఆ 2 బోల్ట్స్ అనేది కంపల్సరీగా ఫుల్ టైట్ చేసుకోవాలి. నార్మల్‌గా ఏదో పైన పైన చేసినట్టు కాకుండా కంప్లీట్‌గా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకుంటా ఉంటే మనకు రన్నింగ్ లో అనేది యాంగులర్ జరగకుండా ఉంటుంది. జనరల్ గా మేము ఇచ్చిన పానల్ సెట్ తో పాటు వారం 10 రోజులకు ఒకసారి మిషన్ కున్న నట్ బోల్ట్స్ అన్ని టైట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వైబ్రేషన్ లో కొంచెం లూజ్ అవుతూ ఉంటాయి కదా, అది గమనించి కంప్లీట్ గా అన్ని నట్ బోల్ట్స్ అన్ని టైట్ చేసుకోవాలి. ఇదే విధంగా 3 బ్లేడ్లు కూడా సేమ్ ఇదే విధంగా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. వారం 10 రోజులకు ఒకసారి కూడా గ్యాప్ ఏమైనా చేంజ్ అయిందా, దూరమైందా, దగ్గర అయిందా చూసుకొని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. మరీ దగ్గరికి అయితే కూడా మౌత్ పీస్ అనేది తాకుతూ రన్ అవుతుంది కాబట్టి మౌత్ పీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే బ్లేడ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్.